మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి మనకి 20/1/2019 మార్నింగ్ సెషన్లో మనకి వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అదేవిధంగా టాపిక్స్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ద్వానం అర్థం ఏంటని చెప్పేసి మనకి తెలుగు నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. ఇంకా రెండో బిట్ వచ్చేసరికి బీరువా పదం. ఓకే, బీరువా అనే తెలుగు పదం ఏ భాషా పదం నుంచి ఎక్కడి నుంచి గ్రహించారు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్లు వచ్చేసరికి ఉర్దూ అదేవిధంగా ఇంగ్లీష్, ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఉన్నాయి. బీరువా అనే పదం ఎక్కడి నుంచి గ్రహించారు. ఎగ్జామ్ వారియర్ గ్రంథి ఏంటని చెప్పేసి మనకి ఒక బిట్ అయితే రావడం జరిగింది. మన ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు ఎగ్జామ్ అయితే రాశారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు వచ్చిన మార్నింగ్ సెషన్లో పేపర్ అయితే కఠినంగా ఉందని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ పక్షి పాలపిట్టగా ప్రకటించిన రాష్ట్రాలు ఏంటని చెప్పేసి మనకి బిట్ అయితే రావడం జరిగింది. జాతీయ పక్షి పాలపిట్టగా ప్రకటించిన రాష్ట్రాలు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్గా అయితే బిట్ వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక, కలకత్తా, ఒడిశా, ఈ విధంగా మనకి 4 ఆప్షన్లు అయితే ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత మనకి ఆప్షన్ 1, 2, 3 అదేవిధంగా 1 మాత్రమే, ఆప్షన్ 1 మరియు 3 ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇంకా 5వ ప్రశ్న వచ్చేసరికి భారతదేశ మొదటి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఏ దేశంలో నిర్వహించారు ఏంటని చెప్పేసి మనకి ఈ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ వచ్చినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ నుంచి. పర్యాయ పదాలు, సంధి, ఈ టాపిక్ నుంచి కూడా మనకి తెలుగు నుంచి బిట్లు అయితే రావడం జరిగినాయి. ఇంకా 7వ ప్రశ్న వచ్చేసరికి ఊహ ఆలోచన శక్తి గల దశ ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఇది మనకి జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనాత్మక వికాస సిద్ధాంతంలో 4 దశలు అయితే ఉంటాయి కదా, దాని నుంచి వచ్చింది. ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని చెప్పేసి ఇచ్చాడు. ఊహాశక్తి అంటే మనకి అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను. మీ ఆన్సర్ కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా 8వ ప్రశ్న వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం కౌమారులు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటని చెప్పేసి మనకి బిట్ అయితే రావడం జరిగింది. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆప్షన్లు వచ్చేసరికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. శ్రమ, న్యూనత, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి, గుర్తింపు, ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎరిక్సన్ ఈ టాపిక్ నుంచి మనకి ప్రతి సెషన్లో కూడా ఇప్పటివరకు జరిగిన అన్ని సెషన్లో ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఈ టాపిక్ అయితే మిస్ కాకండి. మనకి ఇది ఏపీడిఈడి ఫస్ట్ ఇయర్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ క్లియర్గా ఉంది. వయస్సు అదేవిధంగా ఏ సంవత్సరంలో ఏ దశలో ఉంటాడు, ఈ విధంగా కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. 9వ ప్రశ్న వచ్చేసరికి ఒక పద్యం అయితే ఇచ్చి దానికి సంబంధించి ఆ పద్యంలో ఎవరు బాధపడుతున్నారు ఆ క్యారెక్టర్ అయితే అడిగినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక పద్యం అయితే ఇచ్చి ఆ పద్యంలో ఎవరు బాధపడుతున్నారు అని చెప్పేసి మనకి ఈ 4 ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 10వ బిట్ వచ్చేసరికి ఆర్టికల్స్. ఇంగ్లీష్ నుంచి మనకి ఆర్టికల్స్, ఓన్లీ ప్రత్యేకంగా ఆర్టికల్స్, ఈ టాపిక్ నుంచి ఒక 4 బిట్లు అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఇంగ్లీష్ నుంచి వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వాట్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కూడా 2 బిట్లు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 11వ ప్రశ్న వచ్చేసరికి శాశ్వతమైన వ్యాధులు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చింది. ఇక్కడ బోధకాలు, మలేరియా, క్షయ, టైఫాయిడ్, ఈ విధంగా 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇంకా 12వ ప్రశ్న వచ్చేసరికి కుమ్మరి, వడ్రంగి పనిచేసే వారిని పాఠశాలకు తీసుకుని వచ్చి విద్యార్థులకు వారిలో పెంపొందించే విలువలు ఏంటని చెప్పేసి మనకి ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్లు వచ్చేసరికి వృత్తి విలువ, నైతిక విలువ, సాంస్కృతిక విలువ, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు మనకి హెర్బర్ట్ సోపానాలు ఈ టాపిక్ నుంచి బిట్ అయితే రాలేదు, కానీ దీని రిలేటెడ్గా వల్లి వేయడం ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు, దీని గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా 14వ ప్రశ్న వచ్చేసరికి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఈ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. బడిగంట కొట్టడం, విద్యార్థులు ప్రతిస్పందించడం, ఇది ఏ నిబంధన సిద్ధాంతం ఏంటని చెప్పేసి మనకి ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 15వ ప్రశ్న వచ్చేసరికి భావావేశ రంగం లక్షణం కానిది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఇచ్చాడు. దీనికి సంబంధించి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 16వ ప్రశ్న వచ్చేసరికి పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా 17వ ప్రశ్న వచ్చేసరికి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను నేర్చుకోవడం అనేది ఏంటని చెప్పేసి మనకు ఒక బిట్ అయితే వచ్చింది. ఇది మ్యాథమెటిక్స్ నుంచి మనకు వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు నేర్చుకోవడం.
అగమన ఉపగమము, నిగమన ఉపగమము, సంక్లిష్ట, అదేవిధంగా విశ్లేషణాత్మక, ఈ విధంగా మనకి 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఇంకా 18వ ప్రశ్న వచ్చేసరికి సంక్లిష్ట విషయాల నుంచి సాధారణ విషయాలకు బోధన జరగడం అనేది ఏంటని చెప్పేసి మనకి దీనికి రిలేటెడ్గా కూడా మనకి ఒక బిట్ అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మెథడాలజీ అనే టాపిక్ నుంచి యునెస్కో జాతీయ కార్యాలయం ఎక్కడ ఉంది ఏంటని చెప్పేసి మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 19వ ప్రశ్న వచ్చేసరికి తూర్పున ఉన్న భారతీయ విద్యాశాఖ మండలి విద్యాశాఖ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తూర్పున ఉన్న తూర్పు ప్రదేశ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ భువనేశ్వర్, కలకత్తా, కటక్, ఈ విధంగా మనకి ఇంకా ఆప్షన్ అయితే మర్చిపోయారంట. ఈ విధంగా 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. 20వ ప్రశ్న వచ్చేసరికి ప్రజ్ఞాలబ్ధి 129 కంటే ఎక్కువగా ఉంటే వారిని ఏ విధంగా పిలుస్తారు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఆప్షన్లు వచ్చేసరికి బుద్ధిహీనులు, ప్రతిభావంతులు, అధిక ప్రతిభావంతులు, అత్యున్నత ప్రతిభావంతులు అని చెప్పేసి మనకి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగినాయి. మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. 21వ ప్రశ్న వచ్చేసరికి పండ్లు సువాసన రంగు కోసం వాడే రసాయనం ఏంటని చెప్పేసి మనకి దీనికి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. 22వ ప్రశ్న వచ్చేసరికి పసుపు రంగు కండరాలు, ఈ టాపిక్ నుంచి మనకి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఆప్షన్లు వచ్చేసరికి అంతర కండరాలు, బాహ్య కండరాలు, ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 23వ ప్రశ్న వచ్చేసరికి భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయుడి లక్షణం కానిదేంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే రావడం జరిగింది. ప్రజ్ఞానిక్షలు నిర్వహించడం, మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి ఇవ్వడం, వార్తాపత్రికలు, బోధన, ఈ విధంగా మనకి 4 ఆప్షన్లు అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా గణితం నుంచి ఒక నిర్వచనం అయితే రావడం జరిగింది. ఇది మనకి మార్నింగ్ సెషన్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఇంతకుముందు జరిగిన పరీక్షల్లో కూడా రావడం జరిగింది. సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రమే గణితం అన్నది ఎవరు ఏంటని చెప్పేసి మనకి ఒక ప్రశ్న వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిఈడి ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో మనకి నిర్వచనాలు అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా 25వ ప్రశ్న వచ్చేసరికి నమూనాలు ప్రత్యక్ష తోలుబొమ్మలు ఏ బోధనోపకరణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ త్రిమితీయ, ద్విమితీయ, ఈ విధంగా మనకి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 26వ ప్రశ్న వచ్చేసరికి అలంకారం. ఇక్కడ మనకి పదాలు అయితే గుర్తులేదు కానీ డూ 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 అని చెప్పేసి మనకి 3 సార్లు ఇదైతే రిపీట్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఆప్షన్లు చూసినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారం, స్వభావోక్తి అలంకారం, ఉపమాలంకారం, ఈ విధంగా మనకి ప్రశ్నలు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రజ్ఞాలబ్ధి గురించి. క్లియర్గా మీకు ఆ టాపిక్ చదివినట్లయితే ఈ బిట్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి శాతం అడిగాడు. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అడగలేదు, ప్రజ్ఞాలబ్ధి శాతం ఎంత ఏంటని చెప్పేసి అడిగాడు. ఇంకా 28వ ప్రశ్న వచ్చేసరికి స్మృతి అనే టాపిక్ నుంచి మనకి ఒక బిట్ అయితే రావడం జరిగింది. తార్కిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక స్మృతి, ఈ టాపిక్ నుంచి మనకు ఒక బిట్ అయితే వచ్చింది. ఇంకా విస్మృతి, ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు నేర్చుకున్న విషయాన్ని ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతాడు అని చెప్పేసి మనకి ఈ టైప్లో ఒక బిట్ అయితే అడిగినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రకృతివాదము అనగా ఏంటి అనే ఈ టాపిక్ నుంచి కూడా మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇంకా తెలుగు నుంచి మనం మెయిన్గా చూసినట్లయితే జతపరచండి, క్రింది వాటిలో ఏది సరైంది ఏది సరైంది కాదు, ఈ టైప్ ఆఫ్ మనకి కంటెంట్ నుంచి బిట్లు అయితే రావడం జరుగుతున్నాయి. ఇంకా ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను క్లియర్గా చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ బిట్లకైతే ఆన్సర్ చేసేలా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఈ టాపిక్ నుంచి మనకి ఇంగ్లీష్ నుంచి ఒక 2 బిట్లు అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సైకాలజీ నుంచి మనకి 2 నుంచి 3 సంవత్సరాల వయస్సు మధ్య గల పిల్లవాడు ఏ క్రీడల్లో పాల్గొంటాడు ఏంటని చెప్పేసి మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏకాంతర క్రీడలు, సమాంతర క్రీడలు, దీంతోపాటుగా సంసర్గ క్రీడలు, సమవయస్కుల ఆడే క్రీడలు, ఈ విధంగా మనకి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తెలుగులో మనం మెయిన్గా చూసినట్లయితే శ్రవణం అనే టాపిక్ నుంచి మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం, ఈ టాపిక్ల గురించి క్లియర్గా అయితే చదివి ఉండాలి. ఎందుకంటే మనకి మెథడాలజీ నుంచి తెలుగులో ఒక బిట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే మ్యాథమెటిక్స్ మెథడాలజీ నుంచి కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, వర్గీకరణలు చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, ఈ విధంగా మనకి ఈ టాపిక్ల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. 2018 ఆసియా కప్ విజేత ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనకి ఒక బిట్ అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జనవరి 24న ఏ దినోత్సవం జరుపుకుంటారు ఏంటని చెప్పేసి కూడా మనకి ఒక బిట్ అయితే రావడం జరిగింది. దినోత్సవాలు, ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది.
మ్యాథమెటిక్స్లో మనకి బాహ్య కోణాలు, అంతర కోణాలు, సమద్విబాహు త్రిభుజం, చతుర్భుజం, ఈ విధంగా మనకి కొలతలు అయితే బాహ్య కోణాలు ఎంత, అంతర కోణాలు ఎంత మనకి ఈ టైప్ ఆఫ్ బిట్లు అయితే రావడం జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్స్ అయితే ఇవి. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.